నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. తాకిన రోగాలే కాలుష్య కాసారాలుగా గోదావరి కృష్ణానది పరివాహకాలు. పరిమితికి మించి కొలిఫామ్ బ్యాక్టీరియా ఘోరంగా నీటి నాణ్యత. జలచరాలకు ప్రాణగండం, మొక్కలకు ముప్పు. కేంద్ర జలసంఘం అధ్యయనం నివేదికలో వెల్లడి. తాకిన రోగాలే ఇక్కడ కాలుష్య కాసారాలుగా గోదావరి కృష్ణా నది పరివాహకాలు అన్నట్టుగా ఇక్కడ గోదావరి కృష్ణా నది పరివాహకాలన్నీ ఇక్కడ కాలుష్యం బారిన పడి ఇక్కడ భారీగా ఫ్యాక్టరీల నుంచి మురుగునీరు ఇక్కడ చేరినట్టుగా చెప్పుకోవచ్చు. దాని ద్వారా ఇక్కడ తాకినా ఇక్కడ తీవ్ర రోగాలకు గురి కావాల్సిందే అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గోదావరి కృష్ణా నదులు తెలుగు రాష్ట్రాలకు జీవనాడులు. కోట్ల మందికి తాగునీరు, లక్షల ఎకరాలకు సాగునీరు అందించే జల తరంగిణులు. ఇంత కీలకమైన నదీ పరివాహకంలోని కొన్ని ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా తయారయ్యాయి. కాలుష్య తీవ్రత ఎంత తీవ్రంగా ఉందంటే ఆయా నదుల్లోని నీటిని నేరుగా తాగితే అతిసారం, స్నానం చేస్తే చర్మ సంబంధ వ్యాధులు రావడం ఖాయం. వాటితో పాటు ఉపనది జలాల్లో ఆక్సిజన్ స్థాయిలు క్షీణించడం, చేపలు సహా జలచరాలకు ప్రాణ సంకటంగా మారింది. ఆయా నదులు, వాటిలో కలిసే ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో నీటి నాణ్యతపై కేంద్ర జలసంఘం ఇటీవల చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగు చూశాయి. విధంగా ఇటీవల కేంద్ర జలసంఘం అధ్యయనం చేసిన విషయంలో ఇవన్నీ వెలుగు చూసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ తీవ్రంగా కాలుష్యానికి గురవుతున్నాయి కృష్ణా నది, గోదావరి నది నీరు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ విధంగా తాగితే దానికి సంబంధించిన రోగాలు వస్తాయి. అదేవిధంగా నీటితో స్నానం చేసినా కూడా చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి అన్నట్టుగా ఇక్కడ అధ్యయనంలో తేలిందన్నట్టుగా చెప్పుకోవచ్చు. పరిమితి ప్రభావం. టర్పిడిటీ 1.4 పాయింట్ల వరకు ఉండాలి. పరిమితి దాటితే మట్టి సహా ఇతర కణాలు పైన తెట్టుగా పేరుకుపోయి సూర్యకాంతిని పరావర్తనం చెందిస్తాయి. ఫలితంగా లోపల కాంతి అందక మొక్కలు ఎదగవు, అంతరిస్తాయి. నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ తగ్గి శ్వాస తీసుకోలేక చేపలు చనిపోతాయి. తక్కువ నుంచి ఎక్కువ టర్పిడిటీ ఇక్కడ ఈ విధంగా ఈ మోతాదులో ఉండాలి. కానీ దానికి పరిమితి మించి ఉందంటే అక్కడ దానికి సంబంధించి ఇక్కడ కాలుష్యానికి వెళ్తే ఇక్కడ చేపలు అందులో ఉండలేకపోతున్నాయి, చనిపోతున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కాలుష్యం కారణంగా కొలిఫామ్ బ్యాక్టీరియా. నీటిలో కొలిఫామ్ బ్యాక్టీరియా అసలే ఉండకూడదు. ఉన్న పక్షంలో ఆ నీళ్ళను నేరుగా తాగితే డయేరియా, జ్వరంతో పాటు నీటి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆ నీళ్ళల్లో స్నానం చేసినా చర్మ సమస్యలు వస్తాయి. కొలిఫామ్ బ్యాక్టీరియా కూడా ఇక్కడ అసలు ఉండదు. కానీ ఉంటే మాత్రం ఈ విధంగా ఇక్కడ ఉన్న పక్షంలో ఆ నీళ్ళని నేరుగా తాగితే డయేరియా, జ్వరంతో పాటు వివిధ సమస్యలు వస్తాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిఓ నీటిలో కరిగిన ఆక్సిజన్. లీటర్ నీళ్ళలో కనీసం 4 మిల్లీగ్రాములు అంతకన్నా ఎక్కువ ఉండాలి. తక్కువ ఉంటే జలచరాల ప్రాణాలకు ముప్పు. ఒలిగొండ వద్ద 0.5 మిల్లీగ్రాములే ఉంది. లీటర్ నీళ్ళలో కనీసం 4 మిల్లీగ్రాములు ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండాలి. తక్కువ ఉంటే జలచరాలకు ప్రాణాలకు ముప్పు. ఒలిగొండ వద్ద 0.5 మిల్లీగ్రాములే ఉంది. ఇది విధంగా ఇక్కడ మొత్తం మీద కాలుష్యానికి గురైనది ఈ నీటి ప్రవాహం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే ఉంది తాగితే. అదేవిధంగా స్నానం చేసిన చర్మ సమస్యలు వస్తాయి. ఈ విధంగా ఇక్కడ చేపలు కూడా అందులో క్వాలిటీ ఉండే అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ నీరు కాలుష్యం కారణంగా బీఓడి బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. లీటర్ నీళ్ళలో 3 మిల్లీగ్రాముల కంటే తక్కువగా ఉండాలి. ఓబీడీ పెరిగితే డిఓ తగ్గుతుంది. పిహెచ్ లీటర్ నీటిలో 6.5 నుంచి 8.5 ఉండాలి. నమూనాలు సేకరించిన తేదీలు 2024 మే 1, మే 13, మే 21 ఇట్లా 3 రోజులు సేకరించారు. వివిధ తేదీలలో ఇక్కడ వాటిని సేకరించి నీటిని దాని ద్వారా వివిధ పరీక్షలు జరిపి ఇక్కడ ఏ విధంగా కూడా ఇక్కడ క్వాలిటీ లేవు. మొత్తం మీద కాలుష్యానికి గురైంది వాటర్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడ గోదావరి బేసిన్లో 15, కృష్ణా బేసిన్లో 13 ప్రాంతాల్లో ఫలితం నీటి నాణ్యత సగటున బి గ్రేడ్, కొన్ని చోట్ల సి. భద్రాచలం వద్ద గోదావరి నదిలో వ్యర్థాలు. ఈ విధంగా ఇక్కడ వ్యర్థాలు గోదావరి నీటిలో పడేస్తున్నారు. అదేవిధంగా ఫ్యాక్టరీల ద్వారా అదేవిధంగా డ్రైనేజీ వాటర్ కూడా ఇక్కడ కలుషితం అవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఇక్కడ పూర్తిగా గోదావరి కృష్ణానది వాటర్ అంతా మొత్తం పూర్తిగా కాలుష్యానికి గురై ఆ నీరు తాగిన ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా స్నానం చేసినా కూడా చర్మ సమస్యలు వస్తున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. మొత్తం గోదావరి కృష్ణానది నీటి ప్రవాహం.
కళ్ళెదుటే కబలించిన మృత్యువు, భార్య చూస్తుండగా భర్త, ఇద్దరు కుమార్తెల దుర్మరణం, బిడ్డలను కాపాడబోయి తను చాలించిన తండ్రి. హైదరాబాద్ శివార్లో రైలు ఢీకొని దుర్ఘటన. రైల్వేలో ఉద్యోగం, పట్టాలను సరిచూసే పని. రోజులాగే విధులకు వెళ్ళాడు. మధ్యాహ్నం భార్య, ఇద్దరు కుమార్తెలను వెంటబెట్టుకొని భోజనం తీసుకొచ్చింది. అన్నం తిన్నాక కాసేపు వేచి ఉంటే అందరం కలిసి ఇంటికి వెళ్దామని అన్నాడు. ఇంతలోనే ఇక్కడ ఈ విధంగా జరిగింది. ఇక్కడ భార్య చూస్తుండగానే భర్త, ఇద్దరు కుమార్తెలు దుర్మరణం, కళ్ళెదుటే కబలించిన మృత్యువు అన్నట్టుగా ఇక్కడ కూతురులను కాపాడబోయి తండ్రి కూడా మరణించాడు. ఈ విధంగా ఇక్కడ తండ్రి అదే భర్త, అదేవిధంగా ఇద్దరు కుమార్తెలు చనిపోయారు రైలు ప్రమాదంలో అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ భార్య చూస్తుండగానే. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన మండలిలో రైతులతో మాట్లాడుతున్న ప్రధాని మోడీ. 109 రకాల నూతన వంగడాలను ఆవిష్కరించిన ప్రధాని. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన మండలిలో రైతులతో మాట్లాడుతున్న ప్రధాని మోడీ 109 రకాల నూతన వంగడాలను ఆవిష్కరించిన ప్రధాని మోడీ అని ఇక్కడ రైతులతో ఇక్కడ సమావేశమై ఇక్కడ మాట్లాడుతూ పొలాలలో ఇక్కడ సంతరిస్తూ ఇక్కడ రైతులతో అక్కడ పంట నాణ్యత గురించి ఏ విధంగా పంట దిగుబడి అవుతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పరిశీలిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ నరేంద్ర మోడీ సియోల్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ అమెరికాలో ఇక్కడ సియోల్ చేరుకున్నాడంటే ఇక ఇప్పుడు మొన్నటి వరకు అమెరికా పర్యటనలో ఉండే పెట్టుబడుల తీసుకొచ్చే విధంగా ఇక్కడ వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు సియోల్లో పర్యటన కొనసాగిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. గేటు గల్లంతు, కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం తలుపు, జలాశయం నిండుగా ఉండగా ఘటన. దాదాపు 61 టీఎంసీలు సముద్రం పాలైన తాత్కాలిక గేటు ఏర్పాటుకు ప్రయత్నాలు. తుంగభద్ర బోర్డు నిర్వహణలోనే ప్రాజెక్టు. తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోవడంతో వృధాగా పోతున్న జలాలు. కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ జిల్లాలోని లక్షల ఎకరాలకు, వందల గ్రామాలకు తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర డ్యాం పెను ముప్పులో చిక్కుకుంది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో జలాశయం 19వ నెంబర్ గేటు కొట్టుకుపోయింది. దీంతో వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని వృధాగా దిగువకు వదిలేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 33 గేట్లు ఉండగా ఆ సమయంలో 15, 16, 17, 18, 19వ నెంబర్ల గేట్లు ఎత్తి దాదాపు 30,000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. గేటు కొట్టుకుపోయినప్పుడు దాన్ని అడుగున్నర మేర పైకి ఎత్తి ఉంచారు. ఈ ఒక్క తలుపు దాదాపు 38 నుంచి 40 టన్నుల బరువు ఉంటుంది. నీటి ప్రవాహానికి అది అక్కడే దిగువన గ్యాలరీలో కానీ ఆ ముందున్న నీళ్ళల్లో కానీ ఉంటుందని భావిస్తున్నారు. ఇక్కడ తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోయింది. వృధాగా పోతున్న జలాలు ఇక అత్యధిక స్థాయిలో ఇక్కడ కిందికి వెళ్ళిపోతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఆ 19వ నెంబర్ గేటు కొట్టుకుపోవడం వల్ల ఇక్కడ కొద్దిగా తెరవడం, కిందికి నీటిని విడిచారు. ఇక్కడ ఈ విధంగా 15, 16, 17, 18, 19 నెంబర్ల గేట్లు కొద్దిగా ఎత్తడంతో ఇక్కడ 19 గేటు ఇక్కడ మొత్తం పూర్తిగా విరిగిపోయింది అన్నట్టు కొట్టుకుపోవడంతో ఇక్కడ వృధాగా అధిక మొత్తంలో నీటి వృధాగా కిందికి వెళ్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ తుంగభద్ర డ్యామ్ తలుపు గేటు కొట్టుకుపోవడంతో గేటు గల్లంత అయినట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు. సంబరానికి తెర. పారిస్లో ముగిసిన 33వ ఒలింపిక్స్. అక్కడ పథకం గెలిచి ప్రపంచాన్ని జయించినట్లు సంబరపడ్డ అథ్లెట్లను చూశాం. ఓడిన క్రీడాకారుల వేదన చూసి కదిలిపోయాం. కొందరు ఆటగాళ్లు ఆ వేదికలో పోటీ పడినందుకే మురిసిపోవడాన్ని వీక్షించాం. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రపంచమంతా ఒక చోటికి చేరి ఆటలాడుతుంటే చూడడమే ఓ అద్భుత అనుభవం. ప్రేమ నగరి పారిస్ వేదికగా ఈసారి మరింత ప్రత్యేకత సంతరించుకున్న విశ్వ క్రీడలు 17 రోజుల పాటు క్రీడాభిమానులను ఉర్రూతలూగించి ఆదివారంతో ముగిశాయి. 200కు పైగా దేశాల నుంచి 10,000 మందికి పైగా అథ్లెట్లు తమ అద్భుత విన్యాసాలతో ఆకట్టుకున్నారు. ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అమెరికా 126 పథకాలతో అగ్రస్థానం సాధించింది. 1 రజతం, 5 కాంస్యాలు సాధించిన భారత్ 71వ స్థానానికి పరిమితమైంది. విధంగా ఇక్కడ అగ్రస్థానంలో 126 పథకాలతో అమెరికా అగ్రస్థానంలో ఉంది క్రీడల్లో. అదేవిధంగా పారిస్ అథ్లెటిక్లో నిన్నటి వరకు జరిగినాయి. నిన్నటితో ముగియడంతో ఇక్కడ మొత్తం మీద అగ్రస్థానంలో ఈ క్రీడల్లో ఇక్కడ అమెరికా ఉంది. అదేవిధంగా మన ఇండియా 71వ స్థానంలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 6 పథకాలు, 5 కాంస్యాలు, 1 రజతం, మొత్తం మీద 6 పథకాలు సాధించారు మన ఇండియా క్రీడాకారులు అని చెప్పుకోవచ్చు. ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పథకదారులు మను భాకర్, శ్రీజేష్ వీళ్ళిద్దరూ ఇక్కడ పథకాలు సాధించినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళతో పాటు మొత్తం మీద 5 పథకాలు వచ్చినాయి. అందులో 3 మను భాకర్కే వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఫ్రీడమ్ మంత్ వండర్లా పార్క్స్ అండ్ రిసార్ట్స్. ఒత్తిడి నుండి, అలసట నుండి, బోరింగ్ లైఫ్ నుండి, స్క్రీన్స్ నుండి ఫ్రీడమ్ పొందండి అని ఇక్కడ
ఫ్రీడమ్ మంత్, వండర్లా పార్క్స్ అండ్ రిసార్ట్స్ అని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. బజాజ్ ఫిన్సార్ పరిమాణం కాదు నాణ్యతను ఎంచుకోండి సమర్పిస్తున్నాం. బజాజ్ ఫిన్సార్ లార్జ్ క్యాప్ ఫండ్ ఒక కాన్సన్ట్రేటెడ్ స్ట్రాటజీతో ఇక్కడ బజాజ్ ఫిన్సార్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.